మేత మేయడం మాని ఆనందంగా తల ఊపుతూ కృష్ణునికి తపికలు వెన్న చిలుకుతూ తల దువ్వుకుంటూ పాల కడవలను తీసుకువెళ్తూ చెప్తాను. ఇంకొక 2 నిమిషాల్లో నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా. ఎందుకంటే ఇంతసేపు మీరు ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా వివరణతో చూసిన బ్యాక్గ్రౌండ్లో మీకు అందరికీ కనిపించకుండా యాంకర్ చేస్తున్న డాక్టర్ శ్రీమతి ఇందిరా హేమ ఎన్నింటిలోని బెస్ట్ వాలంటీర్గా చేసింది. ప్రస్తుతం చాలా యూనివర్సిటీస్లో ఎగ్జామినర్గా పేపర్ సెట్టర్గా చాలా అసోసియేషన్కి జడ్జిగా, డ్యాన్స్ జడ్జిగా, మ్యూజిక్ జడ్జిగా వెళ్తూ చాలా సిలబస్ సెట్ చేసి చాలా మందిని తీర్చిదిద్ది ప్రస్తుతం కోటి మ్యూజిక్ కాలేజీలో మధ్య ఆవిడకి మైక్ ఇస్తున్నాను. రమ్య కౌముది 2 మాటలు. అందరికీ నమస్కారం. అంటే నా వల్ల కాదు, నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, నేను మాట్లాడలేనని నాకు తెలుసు. అలాగా మా అమ్మగారు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చెప్పారు, వాళ్ళ అమ్మగారు మా అమ్మని 8 years అప్పుడు జాయిన్ చేశారని. దాట్ షోస్ హౌ ఇంపార్టెంట్ పేరెంట్ ఇస్ ఇన్ అ డాన్స్ జర్నీ. నాకు అంతే ఇంపార్టెంట్. మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ నన్ను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించి, మా నాన్న ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. నేను ఎంత బాగా చేసినా ఎప్పుడు బాగా చేసామని చెప్పలేదు మా నాన్న ఇప్పటివరకు. నాకు ఎప్పుడు ఏం మార్చుకోవాలో, ఏం బాగా చేయొచ్చో చెప్పారు. ఒకటేసారి నా జూనియర్ ఫెలోషిప్ అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి నీకు వస్తుంది, నువ్వు బాగా చేసావని చెప్పారు. అది ఒకటేసారి మా నాన్నగారు నాకు నేను బాగా చేశాను అని చెప్పింది వినింది. సో వాళ్ళిద్దరూ నా లైఫ్ లో మెయిన్ సపోర్ట్ పిల్లర్స్ ఫర్ డాన్స్. అండ్ నౌ మై హస్బెండ్ హెస్ జాయిన్ దట్ పాత్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ మోస్ట్ పేరెంట్ ఆవిడ. మీరందరూ కూడా పేరెంట్స్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో, ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఫీల్ అయ్యారో ఒక 2 మాటల్లో మీకు చెప్దాం అనుకుంటున్నారు. పేరెంట్స్ అందరినీ ఫస్ట్ కంగ్రాచులేషన్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు పేరెంట్స్ ఫస్ట్. ఎందుకంటే ఆరాధ్య పి నిత్యప్రియ, వమికానందు. పిల్లలు మధ్యాహ్నం హెచ్ఆర్ మేనేజర్ డైరెక్టర్ యూసీఏ. ఈరోజు చీఫ్ గెస్ట్ మనకి కౌముది అకాడమీ 26th anniversary తను సత్కరిస్తున్నారు రమణమూర్తి గారు, రాజేష్ గారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్
కేసీ నందన్ వెంపటి, ఇప్పుడు పిల్లలు అరిచాను బాగాను, ఏమనుకోకండి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఒక ఫోటోస్ సరిగ్గా రావట్లేవు సార్. ఆఫ్టర్నూన్ ఐఎమ్ లీవింగ్ టు చెన్నై, సో ప్లీజ్ రిటర్న్ ద డ్రెస్సెస్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 10:30 ప్లీజ్. మా గురుగారి పేరు రాజ్యలక్ష్మి. ఓకే, మీ పేరు? మా పేరు అమూల్య. ఇక్కడ ఏ పాట మీద, ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? 4. ఓకే, ఏ పాట? మహాగణపతి, ఓకే హనుమాన్ చాలీసా. ఓకే ఓకే. డ్యాన్సులో ఎన్ని రకాల డ్యాన్సులు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? అంటే ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు మీరు? కూచిపూడి, భరతనాట్యం. వెరీ నైస్. ఇంకా అచ్చా, డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి, సైక్లింగ్, కరాటే. సైక్లింగ్ వచ్చు. వెరీ నైస్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక మీద? ఓకే, మీ గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది? మా డాడీ పర్వాలేదు. అచ్చా, మీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? ఇక్కడ కాకుండా వేరే స్టేజెస్ మీద ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఇది ఎన్నో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్? ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది? కలెక్టర్. వెరీ నైస్. కలెక్టర్ సార్, బాగా చూసుకోండి సార్. వెరీ నైస్. అచ్చా, ఇంకా స్కూల్ పేరు ఏ క్లాస్? 5th క్లాస్. ఓకే ఓకే. డాన్స్తో పాటు మీకు స్పోర్ట్స్లో కానివ్వండి, వేరే హాబీస్ ఏమేమి ఉన్నాయి మీకు? డాన్స్, ఓకే సింగింగ్, ఓకే. డ్రాయింగ్. వెరీ నైస్. ఒక సింగింగ్లో ఒక చిన్న పాట పాడండి, ఒక హాఫ్ మినిట్. మీ వాయిస్, మీకు వచ్చిన పాట, లేకపోతే మీరు డాన్స్ చేసిన పాట, ఒక చిన్న పాట పాడండి. హనుమాన్ చాలీసా. ఓకే, పాడండి గట్టిగా. సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. చప్పట్లు కొట్టాలి కదా. ఏం బ్యూటిఫుల్ వాయిస్ అండి. వెరీ నైస్. సార్, మీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దోళ్ళ చేతి మీద అవార్డు తీసుకున్నారు. యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ పేరెంట్స్గా మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది. ఓకే, మీ పాప గారు తన ఒపీనియన్ కరెక్టర్ కావాలని చెప్పారు. మీ సపోర్ట్, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? 100% ఉంటుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, ఆర్గనైజర్కి ఏమైనా? చాలా ధన్యవాదాలు మేడం గారు. ఇంతమంది చిన్న పిల్లలకి అంత ఓపికగా చాలా బాగా ట్రైన్ చేసేసి వాళ్ళని మంచి డాన్సర్గా చేశారు. మేడం గారికి కృతజ్ఞతలు. మేడం, ఒక్క మాట మీద, మీ చిన్నప్పుడు కళ మీది అప్పట్లో ఏముండే మేడం? మీ చిన్నప్పుడు కళ ఏముండే అప్పుడు? మీ ఓకే, ఇప్పుడు తన పాప గారు ఇంత చిన్న వయసులోనే ఇప్పుడు పెద్దల చిన్నగా అవార్డు కూడా తీసుకున్నారు. డాన్సర్కి ఒక మంచి పేరు వచ్చింది అప్పుడే. థ్యాంక్ యూ సార్.